ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడమ్మా. ఈ చీటీలో నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యాన్ని దాచాను అంటున్నారు. మరి బాబాగారు ఈ సందేశాన్ని మనకు ఏం ఉద్దేశించి చెప్పబోతున్నారో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి అండి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ఇలా మీకే సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరకాలంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం 9043637512 మీరు గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ జీవితం అతి త్వరలోనే శుభారంభంతో ఆనందమయం కాబోతుంది. సమస్యలతో పోరాడుతూ ఉన్నావు కదా, సమస్యలకు మంచి ముగింపు అయితే ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటీని ఒక్కసారి తెరిచి చూడు. బాబాని మనసు నిండా ధ్యానం చేసుకొని, బాబా రూపాన్ని ఒక్కసారి గుర్తుకు చేసుకొని, ఓం సాయిరామ్ అని ఒక్కసారి నీ మనసు నిండా అనుకొని ఈ చీటీని తెరిచి చూడు. నీ కోసం ఈ తండ్రి కొన్ని మాటల్లో ఈ సందేశం రూపంలో తెలియజేయబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా విను. బాబాగారి నోటి నుండి వింటే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఆ తండ్రి మనతో చెబుతున్నట్లుగా మనం ఊహించుకొని వింటూ ఉంటే ఇంకా ఆ సమస్యలు మన నుండి తొలగిపోయాయేమో అనేటటువంటి ఆనందంతో ఉంటుంది. మరి ఎంతో భారంగా ఉన్నటువంటి మనసు కూడా తేలికైపోతుంది. ఎందుకో తెలియదు కానీ బాబాగారికి నిజంగా మనకు బాబాగారి ఆలయానికి వెళ్ళి బాబాని దర్శించుకోగానే మనలో ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా దూరం అయిపోయినట్లుగా అనిపిస్తుంది. భారంగా ఉన్నటువంటి మనసు కూడా తేలికైపోతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే మనం బాబాగారి సందేశాన్ని విన్నప్పుడు కూడా సాక్షాత్తు ఆ తండ్రే మనతో మాట్లాడుతున్నట్లు, ఆయనే మనకు మంచి శుభవార్తలు చెబుతున్నట్లుగా మన మనసుకు అనిపిస్తూ అలా ఊహించుకుంటూ వింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదండి. మరి ఈరోజు ఆ ఊహను సైతం నిజం చేయగలరండి బాబా. కాబట్టి బాబాను మనం తక్కువగా అంచనా వేయకూడదు. స్వామి మనకు ఏదో ఒక విధంగా మంచి సహాయం అయితే చేస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడూ కూడా ఆయన అన్యాయం అయితే చేయడు. ఎవరైతే పూర్తి భక్తి శ్రద్ధలతో, నిర్మలమైనటువంటి మనసుతో ఎప్పుడూ కూడా సాయిని ప్రార్థిస్తూ ఉంటారో వారికి తప్పకుండా ఆయన ఏదో ఒక విధంగా సందేశం, అలాగే సహాయం, సూచనలు ఇలా అన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. మరి ఈరోజు బాబా ఏం చెప్తున్నాడంటే, చాలామంది నా బిడ్డలందరూ కూడా చాలా సమస్యలతో కూరుకుపోయినట్లుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే ఈ సాయి కోరిక. కానీ ఏంటంటే నేటి సమాజంలో ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు. మీ మనసు శుద్ధి లేదు. అలాగే ఎప్పుడూ కూడా వారు ఇచ్చేస్తున్నారు, వారు రూపాయి ఇలా సంపాదిస్తున్నారు, మనం కూడా వారి తర్వాత ఇంకొక రూపాయి ఎక్స్ట్రా సంపాదించుకోవాలి, వారి ముందు దర్జాగా ఉండాలి, ధీమాగా బ్రతకాలి, ఇలా ఆలోచిస్తున్నారే కానీ మీ ఇంట్లో సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే నీ ఒంట్లో సమస్యల గురించి కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ కూడా పక్క వాళ్ళ గురించి, పక్క వాళ్ళ జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే నీ జీవితాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు చెప్పండి. కాబట్టి మీ మార్గంలో మీరు వెళుతూ ఉండండి. మీ సమస్యలు ఏంటో మీరు చూసుకోండి. అలాగే మీ ఇంట్లో, మీ ఒంట్లో ఎలా ఉన్నాయో సమస్యలు ఒకసారి గుర్తు చేసుకోండి. బయట వాళ్ళ గురించి పెట్టేటటువంటి ఫోకస్ అంతా కూడా మీ జీవితం పట్ల మీరు పెట్టండి. మీ లక్ష్యం వైపు పెట్టండి. అప్పుడు మీకన్న రోజులు మీకు తప్పక వస్తాయి. అలాగే మీరు ఏం చేయాలనుకున్నది మీకు బాగా ఆలోచనకు వస్తుంది. మీరు అన్ని విధాలుగా మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అలాగే మంచి జ్ఞానం ఉంటుంది. మంచి ఏదో ఒక విధంగా నలుగురికి సహాయం చేయాలనేటటువంటి జాలి గుణం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్క చెడు లక్షణం అనేది మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. అదే ఏంటంటే పరుల కోసం కాకుండా మీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో, మీ గురించి ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అప్పుడు మీ జీవితం మరింత ఎక్కువగా ఆనందభరితం ఉంటుంది. అంటే వేరే వ్యక్తులకు ₹1 వస్తుందంటే, అలాగే వేరే వాళ్ళు ఏదైనా ఒక కారు కొనుక్కున్నా, ₹1 సంపాదించి బంగారం కొనుక్కున్నా, బట్టలు బాగా వేసుకున్నా, హుందాగా కనిపిస్తున్నా, వీళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు, మనం కూడా ఇలా ఉంటే బాగుండే అని చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళైనా సరే ₹1 సంపాదించాలనేటటువంటి దురాశ కలుగుతుంది మనుషులకి. కాబట్టి మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు సంతృప్తిగా ఉండకుండా, మీకు ఇచ్చిన దాంట్లో, మీ ఇంట్లో ఉన్న దాంట్లో
అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకునే ఆలోచనలు, అంటే ఇంట్లో ఒంట్లో అంటే అర్థం ఇదేనండి. ఇంట్లో ఉన్నటువంటి సమస్యలను, ఇంట్లో మనకు ఇచ్చినటువంటి జీవితాన్ని మనం ప్రశాంతంగా బ్రతకకుండా పరుల కోసం ఆలోచిస్తూ, పరులకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తూ, మనం కూడా అలాగే ఉండాలి, మనం కూడా అలాంటి జీవితం మనకి ఇస్తే బాగుండు భగవంతుడు అని చెప్పి మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటున్నాం. కానీ మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని మనం మాత్రం పరిపూర్ణంగా, సంతోషంగా, ఆరోగ్యంగా దాన్ని అనుభవించలేకపోతున్నాం. సంతృప్తిగా ఎవరు కూడా బాబాకు కనిపించడం లేదంట. అందరూ కూడా ఏదో ఒక సమస్యతోనో, లేదంటే ఏదో ఒక విధంగా కొట్లాడుకుంటానో, తిట్లాడుకుంటానో, లేదంటే వారి నుంచి వీరి నుంచి ఏదో ఒక మాటలు చెప్పుకుంటూనే, ఇది కాదు కదా జీవితం. నీ జీవితం ఏంటి, నీ కుటుంబం ఏంటి, నీ సమస్యలేంటి, నీ ఒంట్లో నువ్వు ఏ విధమైనటువంటి ఆలోచనలతో నలిగిపోతూ ఉన్నావు, మానసికమైనటువంటి వేదన నిన్ను ఎక్కువగా కృంగతీసేలాగా నీకు అనిపించడం లేదా? మరి ఇవన్నీ కూడా ఎందుకు అలాంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు? ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం ఆచరించి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకొని, పిల్లలు ఉంటే పిల్లలతో చక్కగా టైం స్పెండ్ చేసి, వారిని ఏదన్నా చక్కగా బయటికి పంపించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇంట్లో ఒక్కదానివి ఉండి చేసేటటువంటి ఆలోచనలు ఏంటి? ఏదన్నా పని ఉంటే నీ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించు, లేదా నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఎలా ముగింపు పలకాలనే దాని గురించి ఆలోచించు. అంతేకాని వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, వారు ఎలా సంపాదిస్తున్నారు, మనం ఎలా సంపాదించాలి, ఇది కాదు. సంపాదన అనేది కేవలం నీకు అవసరానికి మాత్రమే ఉపయోగపడుతుంది, నీ మనశ్శాంతికి కాదు. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, భగవంతుడికి దగ్గర కావాలంటే నువ్వు ధ్యానం చెయ్యి, లేదా భగవంతుడిగా ఏదైనా సంబంధించినటువంటి విషయాలను తెలుసుకో, లేదంటే భగవద్గీతను పఠించు, రామాయణాన్ని పఠించు, లేదా దగ్గర చక్కగా స్వామివారి దగ్గర కూర్చొని కాసేపు భగవంతుడితో మాట్లాడుతూ ఉండు. భగవంతుడి దగ్గర కూర్చొని ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయి. మనుషుల దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది నీకు? ఏమీ రాదు. వారేం చేస్తున్నారు, వీరేం చేస్తున్నారు, వారేం చెప్పుకుంటున్నారు, మనం ఏం చెప్పాలి, ఇదే ఆలోచనలను నీ బుర్రను తినేస్తూ ఉంటాయి. లేదా నీకేదైనా ముఖ్యమైనటువంటి పనులుంటే వాటి గురించి ఆలోచించు. అంతేకాని అవసరం లేని వాటి గురించి పక్కన పెట్టు అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నటువంటి అర్థం అండి. అవసరం లేని వాటి గురించి మనం ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇటువంటి దురాభిప్రాయాలన్నీ కూడా మనకి ఎప్పుడు కలుగుతాయి? దురాలోచనలన్నీ కూడా, మనకున్నటువంటి మెదడులో దురాలోచనలన్నీ కూడా మన మానసిక ఒత్తిడిపై ఎక్కువగా అది ప్రభావం చూపిస్తుంది. అవన్నీ ఆలోచిస్తూ కూర్చొని మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, ఇవన్నీ కూడా మనం దూరం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ, మన చేతులారా మనం చేసుకుంటున్నామని చెప్పి బాబా చెప్తున్నారు. ఉన్నటువంటి చిన్న జీవితాన్ని ఎలా మనం సంతోషంగా ఉండాలనేది మన చేతిలో ఉంటుంది, మనం చేసేటటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దుష్టులు, దుర్మార్గులు ఇలా ఎంతోమంది ఉన్నటువంటి ఈ సమాజంలో వారందరి కూడా నువ్వు ఆసరాగా ఉండకూడదు. వారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం నిన్ను కృంగతీసేలా ఉండకూడదు. ఎవరైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో వారికి నువ్వు ఇంకొంచెం ఎక్కువగా అంచనాలకే అంటే లొంగకుండా ఉండాలి. కాబట్టి నీకు ఉన్న దాంట్లోనే నువ్వు సంతృప్తిగా ఉండాలి. ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ కూడా నీకు భగవంతుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు సంతోషంగా నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు అనేది నీకే తెలియాలి. ఈరోజు ఈ చీటిలో దాచినటువంటి రహస్యం ఇదే. నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ చీటిలో దాచి ఉంచాను. నీకు ఎలాంటి దురాలోచనలు లేవు, కానీ నీకు నువ్వుగా తెచ్చుకుంటున్నావు. అలాగే లేనిపోని టెన్షన్కి గురవుతూ ఉన్నావు. ఒక విషయం గుర్తుంచుకో, కష్టాలు ఏంటి అని చెప్పి అనుకోవద్దు. కష్టాలు ఎప్పుడూ కూడా నిన్నేమి బాధ పెట్టవు. కష్టాలు కేవలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవే. కాబట్టి వాటి గురించి ఆలోచించవద్దు. నువ్వు చేసేటటువంటి పనుల మీద ఫోకస్ పెట్టు. ఈ లోకంలో మంచివారిని ఆ భగవంతుడు ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మంచి అందరికీ కూడా చెడుగా కనిపిస్తుంది. నువ్వు ఎన్ని రోజులు మంచిగా నడవగలవో అన్ని రోజులు సంతోషంగా భగవంతుడు నిన్ను పరీక్షిస్తూనే ఉంటాడు. అందుకే నీకు ఈ కష్టాలు, సమస్యలు. కాబట్టి కష్టాలు, సమస్యల గురించి ఆలోచించవద్దు. నీవుగా కొని తెచ్చుకుంటున్నటువంటి సమస్యల, కష్టాల గురించి ఆలోచించు. ఈ విషయాన్ని అయితే మాత్రం సదా నీవు గుర్తుపెట్టుకో. వచ్చే రోజులన్నీ కూడా నీకు బ్రహ్మాండంగా, ఆనందంగా, అదృష్టంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ రోజులు నువ్వు ఎలా ఉంటావనేదే ఇక్కడ కావాల్సిందే. కాబట్టి ఇకనైనా సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు గడపాలని మనస్ఫూర్తిగా ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. మరి విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.